వామ్మో వార్ నైనో ఏం సినిమారా ఇది. మలయాళం ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక సినిమా వచ్చింది. సినిమా పేరే ఐడెంటిటీ. సినిమా చూస్తున్నంత సేపు ట్విస్ట్ మీద ట్విస్ట్, 10 నిమిషాలకి ట్విస్ట్ మీద ట్విస్ట్. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి అంటే ఇన్ని ట్విస్టులు చూసిన తర్వాత అసలు ఫస్ట్ ట్విస్ట్ ఏందిరా బాబు అని చెప్పేసి ఆలోచిస్తే అది మర్చిపోయినా. కథ విషయానికి వచ్చేసినట్లయితే కథ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే, మన హీరో ఒక స్కెచ్ ఆర్టిస్ట్, మన హీరోకి ఒక ఓసిడి ఉంటుంది. మన హీరోయిన్ ఒక మంచి న్యూస్ రీడర్, జర్నలిస్టు. కాకపోతే ఆమెకు ఇంకో డిజార్డర్ ఉంటుంది, మనుషుల మోకాలు మర్చిపోతుందంట. సినిమా చూసి ఎంటర్టైన్ కావాలా, నాలెడ్జ్ మాత్రం బాగా వచ్చింది డిజార్డర్ల గురించి. ఇంకా మన విలన్ వచ్చేసి ఒక సీరియల్ కిల్లర్ అంటే ఇక పట్టుకు ఉంటాడు కదా, ఏదో ఒక క్రైమ్ చేస్తాడు. ఆ క్రైమ్ చేసేటప్పుడు త్రిష చూస్తుంది. ఆ త్రిషనేమో మోకాలు మర్చిపోతుందా. సో ఎట్లా ఐడెంటిఫై చేసింది మన హీరో టొవినో థామస్ హెల్ప్ తోటి. సో మన టొవినో థామస్ మళ్ళీ త్రిష మళ్ళీ విలను వీళ్ళు ఏం చేసిండ్రు అనేది మీరు థియేటర్లో చూస్తారు. లిటరల్లీ ప్రతి 10 minutes కి ఒక ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, హీరోయిన్ కార్లో పోతుంటా ఉంటుంది, కొద్దిసేపు తర్వాత అది కార్ కాదు అది ట్రైన్ అని చెప్తారు. ట్రైన్ లో పోతుంటా ఉంటుంది, ట్రైన్ కాదు ప్లేన్ అంటారు. త్రిష మళ్ళీ ప్లేన్ లో పోతుంటా, ప్లేన్ కాదు మళ్ళీ అది కార్ అంటారు. డైరెక్టర్ రాక్స్, ఆడియన్స్ షాక్స్. కొన్ని సినిమాలలో కొన్ని ట్విస్టులు వర్కౌట్ అయితే కొన్ని ట్విస్టులు వర్కౌట్ కావు, అవి పోతాయి. ఈ సినిమాకి వచ్చేసరికి ట్విస్టులు కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్క్ కూడా కాలేదు, అయినా కానీ సినిమా నచ్చింది. మూవీ ఏడా సక్సెస్ అయిందంటే నెక్స్ట్ ఏమవుతుంది అనే ఇంటెన్షన్ తోటే మనం సినిమా చూస్తూ ఉంటాము. సో అక్కడ మనకి ఎంగేజింగ్ గా కూర్చుండబెట్టింది అనిపించింది. ఇంకో పెద్ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ సూపర్. అసలు లిటరల్లీ ఫస్ట్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సినిమా చూసినంత సేపు ఆ సినిమాటోగ్రఫీ గానీ, ప్రొడక్షన్ క్వాలిటీ గానీ, జేక్స్ బిజాయ్ మ్యూజిక్ గానీ, ఆ చెమన్ చాక్ ఎడిటింగ్ గానీ, అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫీ గానీ సాలిడ్ అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మాత్రము బ్యాంగ్ అంటే బ్యాంగ్ చేసి పడేసిండ్రు. మరి ప్రాబ్లం ఏడొచ్చిందిరా అంటే సెకండ్ హాఫ్ లో ట్రాకే తప్పిపోతుంది, మొత్తం జోనరే చేంజ్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఫస్ట్ హాఫ్ లో మనకి ఒక సైంటిఫిక్ గా గానీ, ఒక టెక్నాలజీని చెప్పడం విధానంలో గానీ, సో అన్ని విధాలుగా గూస్ బంప్స్ మూమెంట్స్ కూడా, సో సీట్ ఎడ్జ్ లో కూర్చుంటా పెడుతుంది. సో అట్లా ఉంటుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి దానికి దీనికి సంబంధమే లేదన్నట్టు తీస్తారు. అయినా కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బయటకు వచ్చిన తర్వాత సినిమా చూసి సెకండ్ హాఫ్ నచ్చకున్నా కానీ ఓకే బాగుందిరా అని ఫీలింగ్ తెప్పిస్తుంది. అంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తోటి గ్రిప్పింగ్ గా కూర్చుండ పెడతారు మనకి సినిమా థియేటర్లో. ఈ మూవీ ఎందుకు చూడాలరా అని అంటే 2 పాయింట్లు చెప్తా. ఒకటి వచ్చేసి కార్ చేజింగ్, హాలీవుడ్ రేంజ్లు ఉంటాయి కార్ చేజింగ్ సీన్స్. అదే కాకుండా ఫ్లైట్లో ఒక ఫైటింగ్స్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ కెమెరా యాంగిల్ ఏంది, ఆ సినిమాటోగ్రఫీ ఏంది, ఆ ఫైట్ సీన్ మాత్రం అసలు హాలీవుడ్ సినిమాకి ఏ మాత్రం తీసిపోదు. ఆ చేజింగ్ సీన్ కానీ, ఆ ఫ్లైట్లో ఆ ఫైటింగ్ సీన్ కానీ నెక్స్ట్ లెవెల్. సినిమా మాత్రం వర్త్ వాచబుల్, చూసి ఎంజాయ్ చేయండి.